జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సారీ భుజం గారు, రాంగ్ ఇన్ఫర్మేషన్. అదే కాదు సార్, మొదటి నుంచి చెప్తున్నాం. మాకొస్తున్న మంచి పేరు చూసి మేమంటే గిట్టని ఎవడో ఒక చెత్త వెధవా మీకు కంప్లైంట్ చేసుంటాడు. వాడికి బుద్ధి చెప్పండి. షూర్. కాల్ కట్ చేశాడు మేడం. కట్ చేశాడా? నానా, పనిలో ఉన్నాను, తర్వాత చేస్తానే. మా బిడ్డ అమ్మగారు ఊర్లో ఉంటాడు. ఓ, మాట్లాడొచ్చు కదా మరి. పర్లేదమ్మా, పని ముఖ్యం కదా. మీరంటే పడని వాళ్ళే చేస్తుంటారు మేడం. మేమేమన్నా అంటామేమన్నా భయంతోనే ఫోన్ కట్ చేసినట్టున్నారు. ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా సార్. మా అత్తయ్య గారు లాభం కోసం చూడరండి, అందరి ఆరోగ్యమే ముఖ్యంగా చూస్తారు. మా ఎదుగుదల క్వాలిటీతోనే, కల్తీతో కాదు. సారీ భుజం గారు. పర్లేదు సార్, ఇది ఒకందుకు మాకు మంచిదే. మరోసారి ఇలాంటి మీకు తప్పుడు సమాచారం ఇచ్చినా మీరు రారు కదా. ఇంకెందుకు వస్తామండి, మేము వెళ్ళొస్తామండి. అసలు ఎవరై ఉంటారు? పోయే కాలం వచ్చినోడే అన్నయ్య. మన మీద ఏడ్చిన ఏడుపు వాడికే తగిలి ఈ కుష్ఠరోగం వచ్చి చస్తాడు. లేదంటే అంతా పోయి ముష్టెత్తుకుని బతుకుతాడు. వాళ్ళ పాపన వాళ్ళు పోతారులే రాజేష్. మంచిని చెడు ఏనాడు ఓడించలేదు, అదే ఓడిపోతూ ఉంటుంది. సరే, భోజనానికి వెయిట్ చేస్తున్నారు కదా, వడ్డిద్దాం. అచ్చయ్య పిచ్చమ్మా, మీరు వెళ్ళి వాటర్ క్యాన్ ఒకటి తీసుకురండి. అట్నే అమ్మగారు. కూర్చోండి. అయ్యో, అంతా నీ వల్లేనే. నీ కంగారు పాడుగా సాంబార్ పడేసి మొత్తం నాశనం చేశావు. మరి నువ్వు పులిహోర ఎందుకు పడేశావు? అసలు ఇదంతా నీ సాంబార్ వల్లేనే. ఆ రాజేష్ గారి చేత శాపనార్థాలు పెట్టించావు. అన్నీ నేనే చేశాను. మరి నువ్వే మరి నన్ను మాటలు మాత్రమే చెప్తాడంటావా? నువ్వు చేతుల్లో చేసిందేంటే ఆనంద బాష్పాలు రాలుద్దామంటే మళ్ళీ రక్త కన్నీరే మిగిల్చింది. సర్లే, నా వల్లే కదా. ఇంకోసారి దొరకకుండా పోరా. ఈసారి నేనే రంగంలోకి దిగుతాను మీ అమ్మతోడు. అప్పుడు నేనేంటో చూపిస్తాను. హలో సుస్మిత, మన ప్రేమ విషయం మమ్మీకి చెప్పేశాను సుబ్బు. చెప్పేశావా? ఏమన్నారు? ముందు అసలు ఒప్పుకోలేదు, తర్వాత ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. ఆ తర్వాత ఒప్పుకుంది. రేపు నేను చూడ్డానికి, మీ వాళ్ళతో మాట్లాడడానికి రేపు మమ్మీ వస్తుంది. అవునా? ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అని, మ్యారేజ్ అని కూడా ఒప్పేసుకుంది. ఇప్పుడు హ్యాపీ కదా? మన పెళ్లిని యాక్సెప్ట్ చేసి మన పెళ్లికి ఒప్పుకున్నారంటే హ్యాపీయే కదా సుస్మిత. కానీ అమ్మా నాన్నలతో కూడా చెప్పాలి. చెప్పే మరి. నాకు అడ్రస్ షేర్ చేయి, రేపు వచ్చేస్తాం. సరే, నేను మాట్లాడి ఫోన్ చేస్తాను. ఓకే. ఎవర్రా అమ్మాయి? అక్క, అది విన్నాను, చెప్పు. సుస్మిత అని పొలిటీషియన్ వాళ్ళ అమ్మాయి అక్క. వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకున్నారంట అక్క. రేపు నన్ను చూడ్డానికి, అమ్మ నాన్నతో మాట్లాడడానికి వస్తా అన్నారు. వాళ్ళు మీ ప్రేమను అంగీకరించారంటే గుడ్ న్యూసే కదరా. కాకపోతే అమ్మ ఏమంటుందా అని. ఫోన్ చేసి చెప్పు.
చెయ్యిరా, చెప్పు. సరే అక్క. సుబ్బు, నాన్నా వచ్చావంటగారా? మీ నాన్న చెప్పాడు మీ అమ్మమ్మకు బాలేదురా, చూడ్డానికని వచ్చాను. వచ్చేస్తానులే. అమ్మా, నీకొక విషయం చెప్పాలమ్మా. చెప్పు నాన్నా. అది ఒక అమ్మాయిని ప్రేమించాను, వాళ్ళు ఒప్పుకున్నారు. నేనొప్పుకోవాలిగా. చదువుకోరా అని పంపిస్తే నువ్వు చేసేదిదా? అమ్మా, మాట్లాడుకో. తెలుసుగా, నువ్వు ఎవర్ని చేసుకోవాలో వాళ్ళనే చేసుకోవాలి. అమ్మా 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 అమ్మ ఒప్పుకోవట్లేదక్క. వాళ్ళ చుట్టాలమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటుంది. నేను తన్నే పెళ్లి చేసుకుంటానక్క. దానికి నువ్వే దిక్కు. ప్లీజ్ అక్క, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. బాధపడకురా, ఒప్పిద్దాంలే. రేపు వాళ్ళు వస్తారు కదక్క. తమ్ముడిగా అడుగుతున్నాను, నా పెళ్లి నువ్వే జరిపించాలి. సరేరా, వాళ్ళు రేపొచ్చేది చూడ్డానికే కదా, రాని, మేము మాట్లాడతాం. నాన్న ఎలాగో నీ ఇష్టాన్ని కాదన్నారు కదా, పిన్నితో కూడా అలాగే మాట్లాడదాం. థ్యాంక్స్ అక్క. తనకి విషయం ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఎవరా పొలిటీషియన్? మోహన్ చూడకుండానే ఒప్పుకున్నారు. మంచివాళ్లే అనుకుంటా. వాళ్ళొస్తున్నారు అన్నారుగా, బయలుదేరారా అక్షరా? ఏం సుబ్బు? లొకేషన్ షేర్ చేశానక్క. ఆన్ ది వేలో ఉన్నామని తను మెసేజ్ చేసింది. తాంబూలాలు తీసుకెళ్దామన్నావేం సుష్మిత? నా మీద నమ్మకం లేదా? అయ్యో మమ్మీ, అలాంటిదేం లేదు మమ్మీ. ఈరోజు మంచి రోజు అన్నావు కదా, తాంబూలాలు మార్చుకోవచ్చు కదా, అందుకే మమ్మీ. ఓకే. నన్ను లాక్ చేసే విధంగా ప్రిపేర్ అయ్యింది. ఏం సాకు చెప్పి తప్పించాలి? లొకేషన్ కరెక్ట్ గానే చూపిస్తుంది కదా? చిన్నమ్మా, మీరిచ్చిన లొకేషనే. ఇది ఇంకా ఫాస్ట్ గా ఉందిగా, డైవర్ట్ చేయడానికే లేదనుకుంటా. పొలిటీషియన్ అంటే ఎవరై ఉంటారు అక్షర? నాకు తెలీదండి. అదిగో అక్క, వచ్చేసారు. వచ్చారు బావా. తనే సుస్మిత. అమ్మాయి చాలా బాగుంది సుబ్బు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.